ఇక రాడిసన్ డ్రగ్స్ కేసు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సెలబ్రిటీలను జల్సాలకు అలవాటు చేస్తున్న కేటుగాళ్లు సెలబ్రిటీలను ఈ ముగ్గులోకి దింపుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే రఘుచరణ్ వెలగపూడి వెలగబెట్టిన వ్యవహారాలు అన్నీ కాదు. సార్ గారికి మత్తులో తేలడమే కాదు, పక్కనోడి జీవితాన్ని సైతం గాల్లో తేలుస్తూ నట్టేట ముంచడం వెన్నతో పెట్టిన విద్య. రాడిసన్ హోటల్లోని రూమ్ నెంబర్ 1200లో డ్రగ్స్ పార్టీకి సంబంధించి మొత్తం చాటింగ్ వాట్సాప్ లో జరిగిందని గచ్చిబౌలి పోలీసులు కోర్టుకు వివరించారు. సయ్యద్ అబ్బాస్ అలీ జాఫరీ వాంగ్మూలంతో రాడిసన్ హోటల్ యాజమాని కుమారుడు వివేకానంద 24న మధ్యాహ్నం నుంచి తన స్నేహితులు రఘుచరణ్, సందీప్, శ్వేత, లిషి, నీల్, నిర్భయ్, క్రిష్ సెలగంశెట్టితో కలిసి అర్ధరాత్రి 12 గంటల వరకు పార్టీ నిర్వహించాడని తేలింది. పార్టీలో 3 గ్రాముల కొకైన్ వారు తీసుకున్నట్టుగా నిందితుడు సయ్యద్ అబ్బాస్ అలీ జాఫరీ ఇచ్చిన వాంగ్మూలంలో బట్టబయలైనట్లు పోలీసులు కోర్టుకు విన్నవించారు. అందుకు సంబంధించి ఫోన్ పే లావాదేవీలను సేకరించినట్లుగా పోలీసులు వెల్లడించారు. అబ్బాస్ గ్రామ్ కొకైన్ మిరజా వాహేద్ నుంచి కొనుగోలు చేశాడని, అందుకు గ్రామ్ కొకైన్ కు 14,000 వివేకానంద తన డ్రైవర్ ప్రవీణ్ ద్వారా చెల్లించినట్లుగా అబ్బాస్ తెలిపారు. వివేకానంద గత ఏడాది నుంచి మద్యం సేవిస్తున్నారని, కొకైన్ పార్టీలు నిర్వహిస్తున్నాడని కూడా పేర్కొన్నారు. అయితే రాడిసన్ కేసుకు పంచగుట్ట డ్రగ్స్ కేసుకి సంబంధం ఏదైనా ఉందా అన్న కోణంలో విచారణ చేపడుతున్నారు పోలీసులు. పంచగుట్ట డ్రగ్స్ కేసు నిందితుడు స్టాన్లీకి దేశవ్యాప్తంగా సుమారు 500 మందితో నెట్వర్క్స్ ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తుంది. మొత్తం వ్యవహారానికి గోవాలోనే కల్వేజ్ జైలు కేంద్ర బిందువుగా ఉన్నట్లు, జైల్లో ఉన్న ఓక్రా, ఫైజల్ సెల్ ఫోన్ల ద్వారానే డ్రగ్స్ కోసం విదేశాలకు ఆర్డర్లు పంపిస్తున్నట్లు, సరుకు చేరిన అనంతరం సౌరవ్ అనే పెడ్లర్ ద్వారా స్టాన్లీ సహా ఇతర డ్రగ్స్ ముఠాలను దాన్ని అందచేసేలా ఓక్రా నెట్వర్క్లను సృష్టించినట్లు విచారణలో స్టాన్లీ అప్పట్లో వెల్లడించారు. అయితే స్టాన్లీకి ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన రఘుచరణ్ వెలగపూడికి దగ్గర సంబంధాలున్నాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాడిసన్ డ్రగ్స్ వ్యవహారంలో అబ్బాస్ అలీ అతను ఒక డ్రగ్ ప్లెండర్. గతంలో కూడా చాలామందికి డ్రగ్స్ అమ్మిన వ్యవహారంలో అతని మీద చాలా కేసులు ఉన్నాయి. అతని మీద నిఘా పెట్టిన నేపథ్యంలో పోలీసులకు పక్కా సమాచారం వచ్చింది. మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు వలపడిని ఈ రాడిసన్ హోటల్లో డ్రగ్స్ దందా కొనసాగుతుందని చెప్పేసి కూడా సమాచారం వచ్చిన నేపథ్యంలో రైడ్ చేశారు. ఈ అబ్బాస్ ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్లో చాలా విషయాలు వెల్లడించారు. దీంట్లో ప్రధానంగా ఏ లెవెల్గా ఉన్న వివేక్ డ్రైవర్ ప్రవీణ్ ఇతనికి డ్రగ్స్ సప్లై చేశారని చెప్పేసి, అలాగనే A12గా ఉన్న మీర్జా వహీద్ బేగ్ కూడా ఈ డ్రగ్స్ సప్లై చేశారని చెప్పాడు. అయితే గత ఏడాది నుండి వివేక్కు డ్రగ్ బానిసయ్యాడని చెప్పేసి డ్రైవర్ ద్వారా ఆ డ్రగ్స్ను సప్లై చేస్తున్నారని చెప్పేసి కూడా తన రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నాడు. అయితే రాడిసన్ హోటల్లో వివేక్ తన స్నేహితులైన 10 మందితో కలిపి ఆయన ఈ పార్టీ ఏర్పాటు చేశాడని చెప్పేసి, దీంట్లో ఏటెన్గా డైరెక్టర్ క్రిష్ అలాగే నిర్భయ్ సింగ్తో కలిసి ఈ డ్రగ్స్ తీసుకున్నట్టు కూడా ఆయన చాలా స్పష్టంగా పేర్కొన్నాడు. మొత్తంగా 10 సార్లు ఈ రాడిసన్ హోటల్లో ఈ డ్రగ్స్ సంబంధించిన గెట్టుగా ఏర్పాటైంది. వీళ్ళు పేపర్లో ఆ డ్రగ్స్ను తీసుకున్నట్టు కూడా చాలా స్పష్టమైన ఆధారాలు కూడా సంఘటన స్థలం నుంచి సేకరించారు. ఎప్పుడైతే పోలీసులకు సమాచారం వచ్చిందో, దాదాపు 12 గంటల సమయంలో పోలీసు సమాచారం వచ్చింది. 12:30 పోలీసులు రైడ్ చేసి వెళ్ళే వరకల్లా అక్కడ ఎవరూ లేరు. కానీ అక్కడ ఏమైతే డ్రగ్స్ ఆనవాళ్ళు ఉన్నాయో ఆనవాళ్ళను బట్టి ఇక్కడ డ్రగ్స్ సేకరించారని చెప్పిన నేపథ్యం ఇమీడియట్గా నిందితుల్ని ట్రేస్ చేసి వాళ్ళని బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నప్పుడు ఇప్పుడున్న హై టెక్నాలజీ విత్ ఇన్ మినిట్స్లో వాళ్ళ బ్లడ్ శాంపిల్స్లో డ్రగ్స్ ఉన్నాయా లేవని చెప్పి తెలిపే టెక్నాలజీ ఉంది కాబట్టి దాని ద్వారా వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నారని చెప్పేసి కూడా చాలా స్పష్టమైన ఎవిడెన్స్ సేకరించారు. సో ఆ నేపథ్యంలోనే దీంట్లో ఎవరైతే ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నాడో డ్రగ్ బెండర్ అబ్బాస్ అలీ విచారించినప్పుడు దాదాపుగా 10 సార్లు ఇతను డ్రగ్స్ సప్లై చేశాడని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. నిందితుడు వివేక్ డ్రగ్స్ సప్లై చేసిన నేపథ్యంలో దీంట్లో 24వ తారీఖున ఎప్పుడైతే రైడ్ జరిగిందో, రైడ్ జరిగినప్పుడు ఈ పార్టీలో శ్వేత, లిసి, నీల్, సందీప్, డైరెక్టర్ క్రిష్ వీళ్ళందరూ కూడా దాంట్లో ఉన్నారని చెప్పేసి కూడా చాలా స్పష్టమైన ఆధారాలు సేకరించిన తర్వాత రిమాండ్ రిపోర్ట్లో కూడా ఆయన చాలా స్పష్టంగా పేర్కొన్నాడు. చాలామందికి డ్రగ్స్ సప్లై చేశాడు డ్రగ్ ప్రింటర్ అని తెలుస్తూ ఉంది. మరి రఘుతేజకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఎప్పటి నుంచో కాంటాక్ట్ ఉన్నాడు. రఘుతేజకు సంబంధించి కూడా డ్రగ్స్ సప్లై చేశాడు. అతన్ని కూడా పిలిపించి విచారిస్తే ఇక్కడ వివేక్ ఏ రకంగా అయితే రాడిసన్ హోటల్లో డ్రగ్ పార్టీలు ఏర్పాటు చేశాడో
రఘుతేజ కూడా చాలా డ్రగ్ పార్టీలు ఏర్పాటు చేశాడు, ఈ డ్రగ్ ప్రజలతో కమ్యూనికేషన్లో ఉన్నాడని చెప్పిన సమాచారం కూడా ప్రస్తుతం పోలీసు దగ్గర ఉంది. తిరిగి పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత అబ్బాస్ని కనుక పిలిపించి విచారిస్తే ఇప్పటికే అతను కాల్ డీటెయిల్స్, తర్వాత వాట్సాప్ చాటింగ్, మెసేజ్ల ద్వారా అనేక వివరాలు సేకరించారు. ఇంకా పిలిపించి విచారిస్తే రఘుతేజ లాంటి వ్యక్తులు, అంటే గతంలో డ్రగ్స్ వ్యవహారంలో ఎవరెవరైతే కాంటాక్ట్లో ఉన్నారో, ఎవరెవరైతే కమ్యూనికేషన్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇతని ద్వారా మళ్ళీ అంటే అరెస్ట్ అయ్యి తర్వాత కేసులు పడ్డప్పటికీ కూడా మళ్ళీ తిరిగి డ్రగ్స్ దందా కొనసాగిస్తారంటానికి ఈ అబ్బాస్ దగ్గర చాలా కీలకమైన సమాచారం ఉంది. రఘుతేజ అనే వ్యక్తి ఎప్పటికీ కూడా ఇతనితో కలిసి మరికొంతమంది అన్నోన్ డ్రగ్ బ్రదర్స్తో కలిపి ఈయన నువ్వు సప్లై చేస్తా ఉన్నాడు, డ్రగ్ పార్టీ సప్లై చేస్తా ఉన్నాడు అని చెప్పేసి కూడా పక్కా సమాచారం ఉంది. ఈ రాడిసన్ హోటల్ డ్రగ్స్ వ్యవహారాన్ని చాలా ఛాలెంజ్ తీసుకున్న సైబరాబాద్ పోలీసులు రేపు చాలా మందిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. దానికి చాలా మంది కీలకమైన వ్యక్తులు కూడా ఉన్నారు. ఎవరైనా వ్యక్తిని అరెస్ట్ చేసినా, పిలిపించి విచారించినా కూడా అన్ని పూర్తి సాక్ష్యాధారాలను సేకరించిన తర్వాత, అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయనుకున్న తర్వాతనే వాళ్ళు పిలిపించి ఆ ఎవిడెన్స్ చూపించి వాళ్ళతోటి ఇది చేశారని చెప్పేసి వాళ్ళ ద్వారానే నేరాన్ని కమిట్మెంట్ చేయించి ప్రాసిక్యూషన్లో కూడా నిరూపించేందుకు అన్ని రకాలుగా పూర్తి స్థాయి ఎవిడెన్స్ తోటి సైబరాబాద్ పోలీసులు సిద్ధంగా ఉన్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. మొత్తం మీద రఘుతేజ లాంటి వ్యక్తులు ఇంకా చాలా మంది, ఈ వివేక్ కాకుండా ఇలాంటి పార్టీలు చాలా జరిగాయని, ఆ పార్టీలకు మూలాలు ఎవరైనా దాని మీద కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. రేపు కృషి వస్తే ఇంకా ఎంతమంది గుట్టు రట్టు అవుతా ఉంది, ఇంకా ఎంతమంది సినీ ప్రముఖులు ఉన్నారు, ఎంతమంది రాజకీయ నాయకుల, తర్వాత బిజినెస్ మెన్ల పిల్లలు కావచ్చు, బిజినెస్ మెన్లు కూడా దీంట్లో ఉన్నారని చెప్పిన సమాచారం అంతా ఉంది. కానీ పోలీసులు దీన్ని క్రాక్ చేసేందుకు పకడ్బందీగా వ్యూహం పన్ని ఒక్కొక్క అడుగు ముందుకేస్తా ఉన్నారు. త్వరలో సంచలనానికి నాంది కాబోతున్న ఈ రాడిసన్ డ్రగ్ వ్యవహారంలో రఘుతేజ లాంటి వ్యక్తులు ఇంకా చాలా మంది ఉన్నారన్న సమాచారం కాకుండా రేపు కృషి కనుక బయటకు వచ్చి కృషి కనుక పోలీసులకు ముందు ఎలాంటి సమాచారం చెప్తాడు, ఇంకా ఎంతమంది పేర్లు వస్తాయి, దీంట్లో అబ్బాస్ ఇచ్చిన పేర్లు ఏంటి, అబ్బాస్ను తిరిగి కస్టడీ తీసుకుంటే అబ్బాస్ను, కృష్ణను, వివేక్ను వీళ్ళందరినీ అంటే ఎవరైతే పార్టీలో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి కూడా మరోసారి విచారించే అవకాశం కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఈ కేసును ఛాలెంజ్గా తీసుకున్న సైబరాబాద్ పోలీసులు ఖచ్చితంగా ప్రాసిక్యూషన్లో శిక్షణ పడేలా పూర్తి స్థాయిగా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. పకడ్బందీగా ఒక వ్యూహంతో ముందుకు తెలుస్తూ ఉంది. ఇంకా చాలా మంది గుట్టు రట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది.